నమస్తే ఎవ్రీవన్, నేను మీ బీవీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 12 గురించి మాట్లాడుకుంటే ఇవాళ గేమ్స్ అన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. ఇవాళ లీడర్స్ అవకాశం కోసం నిన్న విన్ అయినటువంటి టీంలో నుంచి ఒక ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసి లీడర్స్ గా చేశారు. ఈ లీడర్స్ ని చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగుంది గేమ్ అంతా. ఈ లీడర్ ప్రాసెస్ అయితే వాళ్ళకు కొన్ని రకాల ఐటమ్స్ ఒక బ్యాగ్ లో పెట్టించి ఆ బ్యాగ్ ను స్క్రీన్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లి వాళ్ళు రెడీ అయ్యేసి ఎవరైతే నీట్ గా రెడీ అయ్యేసి వచ్చి పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా చేస్తారో ముందుగా వస్తారో వాళ్ళని లీడర్స్ గా చేస్తామని చెప్పినప్పుడు ఝాన్సీ, హేమంత్, ప్రియా వీళ్ళ ముగ్గురు అయితే మంచిగా రెడీ అయ్యి బాగా ఎంటర్టైన్మెంట్ చేసి లీడర్స్ అయితే ఇవాళ ఫైనల్ గా అయ్యారు. ఇక నెక్స్ట్ జరగబోయే గేమ్ కోసం అయితే ఈ ముగ్గురు లీడర్స్ ఉన్న కంటెస్టెంట్స్ లో నుంచి నలుగురు తీసుకుని 5-5గురుగా ఒక టీమ్ గా విడిపోయి మూడు టీములుగా విడిపోయి వాళ్ళు గేమ్ అయితే కంటిన్యూ చేయాలని చెప్పారు. దానికోసం ఒక్కొక్కరు నలుగురు తీసుకొని ఒక్కొక్క టీమ్ లో 5 మెంబర్స్ అయితే వీళ్ళందరికీ అయితే మెమరీ గేమ్ అనే గేమ్ ఇవాళ ఆడించడం జరిగింది. ఈ గేమ్ మొత్తం 5 రౌండ్లుగా విభజించి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎవరైతే ఎక్కువ ప్రశ్నలు సమాధానం చెప్తారో వాళ్ళని ఫస్ట్ గా 30 పాయింట్లు, సెకండ్ చెప్పిన వాళ్ళకి 20 పాయింట్లు, థర్డ్ చెప్పిన వాళ్ళకి 10 పాయింట్లు లెక్కన వాళ్ళకి పాయింట్లు ఇవ్వడం జరిగింది. మొదటగా వచ్చిన రౌండ్లు అయితే మిథిలేషు, అమన్, అపూర్వ వీళ్ళు ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ ముగ్గురిలో మిథిలేషు, అపూర్వ ఇద్దరు కూడా 30 పాయింట్లు సాధించారు. ఆన్సర్లు చెప్పడం వల్ల అమన్కి తక్కువ పాయింట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్ అయితే దీపక్, రామకృష్ణ, రోహిత్ కి మధ్య జరిగింది. ఈ రౌండ్ లో దీపక్ తనకున్నటువంటి స్కిప్ ద రౌండ్ అనే కార్డును ఉపయోగించి తను డైరెక్ట్ గానే ఫస్ట్ గా విన్నర్ అయ్యారు. ఆ తర్వాత రామకృష్ణకి, రోహిత్ కి జరిగిన గేమ్ లో రోహిత్ చాలా బాగా పర్ఫామ్ చేసి 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడం వల్ల ఈ గేమ్ లో తర్వాత ప్లేస్ లో రోహిత్ ఉన్నాడు. ఇక మూడో రౌండ్ గేమ్ లో అయితే ఝాన్సీ, ప్రియా, సృష్టి వీళ్ళ ముగ్గురు ఆడిన గేమ్ లో అయితే ఝాన్సీ మొదటగా 30 పాయింట్లు సాధించి ఫస్ట్ గా నిలిచారు. తర్వాత 4వ రౌండ్ ఆడిన గేమ్ లో అయితే శాలిని, రాజకుమారి, భాగ్య వీళ్ళ ముగ్గురు ఆడిన గేమ్ అయితే ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఆడలేక ఎవరు విన్నర్ కాలేకపోయారు. ఇక 5వ రౌండ్ లో అయితే చరణ్, హేమంత్, గాయత్రి వీళ్ళు ముగ్గురు కూడా బెస్ట్ గా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా సమానమైన పాయింట్లు వచ్చాయి. ఇందులో హేమంత్ ఆడిన గేమ్ అయితే ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ బాల్ వెయిట్ చూసే గేమ్ ఛాలెంజ్. హేమంత్ అయితే చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు గేమ్ ఆడాడు. ఫైనల్ గా ఝాన్సీ టీం ఇవాళ విన్నర్ అవడంతో ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అదే ఝాన్సీ టీంకే దక్కింది. నిన్న కూడా హేమంత్ కు ఇవ్వడం వలన ఇవాళ ఝాన్సీ తనకు తానే ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం తీసుకొని ఓట్ అప్పీల్ చేసుకుంది. జ్యూరీ సెలెక్ట్ చేసినటువంటి బెస్ట్ ప్లేయర్ కేటగిరీలో రోహిత్ అయితే ఇవాళ బెస్ట్ గా పర్ఫామ్ చేసి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం పొందాడు. ఫైనల్ గా ఈ 4 డేస్ నుంచి జరిగిన గేమ్ లో అయితే రోహిత్ చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసి ఇవాళ అందరు కంటెస్టెంట్ లేక అందరిలో కూడా ఇవాళ తన ముందంజలో ఉన్నాడు. ఖచ్చితంగా తన బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళిపోవడానికి చాలా 99% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 100% కూడా అన్నా కూడా తప్పలేదు. ఖచ్చితంగా అతను బిగ్ బాస్ హౌస్ లేక 100% వెళ్ళి క్యాండిడేటే. వాళ్ళ గేమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగాయి. ఇందులో సృష్టి అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పేసి ఆమెకి వాళ్ళ ఎల్లో కార్డు ఇవ్వడం జరిగింది. అగ్ని పరీక్ష 2 కూడా ఫైనల్స్ జరగడానికి ఎక్కువ టైం లేదు కాబట్టి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. రోహిత్, ఝాన్సీ, శాలిని, రాజకుమారి, చరణ్, అమన్లకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి. ఇక మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా తమకు తాము నిరూపించుకోవాల్సిన టైం కూడా తక్కువ ఉంది. సో రాబోయే ఎపిసోడ్స్ లో ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళకి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఓటింగ్ కూడా రోహిత్ కి, అమన్, రాజకుమారికి అయితే బాగా ఓట్ అవుతున్నాయి. సో మిగతా కంటెస్టెంట్స్ కూడా ఇక ఫైనల్ దగ్గర పడుతుండటంతో వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ గా గేమ్స్ ఆడాలి. నేను మీ బీవీఆర్.